Ladies and gentlemen, boys and girls, welcome back to the channel. ఈ రోజు వీడియోలో ఆల్ న్యూ 2024 హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ 18-year మోడల్ అయితే రివ్యూ చేస్తున్నాను. ప్లెజర్ ప్లస్ స్కూటర్ అనేది 2005లో లాంచ్ అయితే చేశారు. ఈ స్కూటర్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనకి 18 ఇయర్స్ స్పెషల్ ఎడిషన్ అయితే లాంచ్ అయితే చేశారు. ఈ స్కూటర్ ఒక ఓవరాల్ థీమ్ వచ్చేసి మై లైసెన్స్ టు రైడ్ అనే థీమ్ పైన అయితే లాంచ్ చేశారు. లేడీస్ ఫస్ట్ టైం ఒక స్కూటర్ నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఫస్ట్ గుర్తు వచ్చే స్కూటర్ వచ్చేసి ప్లెజర్ ప్లస్ స్కూటర్ అన్నమాట. ఈ స్కూటర్ ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి 82,458 రూపీస్ అయితే ఉంది. బేసిక్ గా ఈ స్కూటర్ లో 3 వేరియంట్స్ ఉన్నాయి. ఎల్ఎక్స్ ఉంది, విఎక్స్ ఉంది, జెడ్ఎక్స్ ప్లస్ అయితే ఉంది. ఈ 3 వేరియంట్స్ కి చేంజెస్ ఏమున్నాయో ఒక పిక్చర్ యాడ్ చేశాను. వీడియో పాజ్ చేసి అయితే చూసుకోండి. హీరో ప్లెజర్ ప్లస్ అనేది ఫ్రంట్ నుంచి చూడడానికి చాలా స్లిమ్ గా చాలా బ్యూటిఫుల్ గా అయితే కనిపిస్తుంది. ఈ స్కూటర్ లో హెడ్ లైట్ డిపార్ట్మెంట్ చూసుకుంటే ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఒకసారి మీకు ఇగ్నిషన్ ఆన్ చేసి అయితే చూపిస్తాను. లెట్ మీ టర్న్ ఇట్ ఆన్. ఒకసారి డిస్ప్లే స్వైప్ అప్ కూడా చూడండి. ఈ స్కూటర్ లో మనకి ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఎల్ఈడి ప్రొజెక్టర్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి ప్రొజెక్టర్ తో పాటు ఎల్ఈడి డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేశారు. పైన మనకి రిఫ్లెక్టర్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రొజెక్టర్ లైట్ అనేది 25% మోర్ లైట్ ఇంటెన్సిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. హెడ్ లైట్ పైన ఒక ప్రీమియం టచ్ ఇవ్వడానికి క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేశారు. ప్రొజెక్టర్స్ అయితే దీంట్లో 2 ఉన్నాయి కాబట్టి నైట్ టైం మంచి విజిబిలిటీతో పాటు వస్తుంది. ఇక్కడ మీరు మిర్రర్స్ చూసుకున్నా గానీ బాడీ కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా మ్యాట్ బ్లూ కలర్ లో అయితే ఇచ్చారు. పర్సనల్ గా ఈ స్కూటర్ ని ఎవరైనా యూజ్ చేస్తా ఉంటే హెడ్ లైట్ విజిబిలిటీ ఎలా ఉందో కింద కామెంట్ లో చెప్పండి. డార్క్ మ్యాట్ బ్లూ కలర్ తో పాటు 18 అని చెప్పి గ్రాఫిక్స్ అయితే నాకు పర్సనల్ గా చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఫ్రంట్ లో చూసుకుంటే మనకు హీరో 3D ఎంబ్లమ్ తో పాటు వస్తుంది. దీంట్లో మనం సైడ్ టర్న్ ఇండికేటర్ చూసుకున్నట్టయితే బల్బ్ టైప్ ఇండికేటర్స్ అయితే వస్తున్నాయి. ఎల్ఈడి ఇండికేటర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సెంటర్ లో మనకి క్రోమ్ ఎలిమెంట్ అనేది యూజ్ చేశారు ఒక ప్రీమియం టచ్ అండ్ ఫీల్ ఇవ్వడానికి. ఈ స్కూటర్ మ్యాట్ బ్లాక్ తో పాటు ఆరెంజ్ స్ట్రైప్ తో వస్తుంది కదా, లుక్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇక్కడ i3s టెక్నాలజీ అండ్ 18 బ్యాజింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఫెండర్ పైన చూసుకున్నా గానీ మనకి ఆరెంజ్ స్ట్రైప్స్ తో పాటు వస్తుంది. దీంట్లో ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఉంది. ఫ్రంట్ మనం టైర్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే 90/100 సెక్షన్ 10 ఇంచ్ వీల్స్ అయితే ఉన్నాయి. ఈ స్కూటర్ లో ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 90/100 సెక్షన్ టైర్స్ వస్తున్నాయి. ఫ్రంట్ లో 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్ ఉంది విత్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. అంటే రియర్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఫ్రంట్ బ్రేక్ కూడా మనకి అప్లై అయితే అవుతుంది. ఈ స్కూటర్ లో మీరు ఏ మోడల్ తీసుకున్నా ఓన్లీ డ్రమ్ బ్రేక్ అయితే ఉంది, డిస్క్ మోడల్ అయితే లేదు. ఫ్రంట్ మడ్ గార్డ్ చూసుకున్నా గానీ డార్క్ మ్యాట్ బ్లూ కలర్ లో అయితే ఉంది. రైట్ సైడ్ లో చూసుకుంటే మనకి 3D FI బ్రాండింగ్ అయితే ఉంది. ఫ్యూల్ ఇంజెక్షన్ తో పాటు వస్తుంది అండ్ 18 గ్రాఫిక్స్ అయితే ఇక్కడ కూడా కంటిన్యూ అయితే చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ రిమ్ పైన ఆరెంజ్ కలర్ స్ట్రైప్ తో పాటు అయితే వస్తుంది. ఈ స్కూటర్ లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 155 mm అయితే ఉంది. సిటీలో నడుపుతున్నప్పుడు హెవీ స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు లిటిల్ బిట్ తగిలే ఛాన్స్ అయితే ఉంది. ఈ స్కూటర్ లో మీరు స్పీడో కన్సోల్ చూసుకున్నట్టయితే సెమీ డిజిటల్ మీటర్ వస్తుంది. పైన మనకి డిజిటల్ పార్ట్ ఉంది, కింద అనలాగ్ పార్ట్ ఉంది. దీంట్లో కూడా మనకి బాడీ కలర్ మ్యాచింగ్ తో పాటు వస్తుంది. ఒకసారి ఈ స్పీడో కన్సోల్ స్వైప్ అప్ అయితే చూడండి. లోపల మనకి ఏదైతే గ్రాఫిక్స్ ఉందో బాడీ కలర్ కి మ్యాచ్ అయ్యే గ్రాఫిక్స్ అయితే ఉంది. బ్లూ కలర్ లో అయితే ఇచ్చారు. అనలాగ్ లో స్పీడోమీటర్ ఉంది, డిజిటల్ లో చూసుకుంటే ఫ్యూల్ మీటర్ ఉంది, ఓడోమీటర్ అయితే ఉంది. సైడ్ కి అయితే మనకి కావాల్సిన ఇండికేషన్స్ అన్ని కూడా ఉన్నాయి. ఒకసారి మళ్ళీ చూపిస్తాను. బ్లూటూత్ కనెక్టెడ్ ఫీచర్స్ తో పాటు వస్తుంది. కాల్ మెసేజ్, మిస్డ్ కాల్ అలర్ట్ అండ్ బ్యాటరీ స్టేటస్ అయితే చూపిస్తుంది. ఈ స్పీడో కన్సోల్ పైన మీరు వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ కవర్ లాంటివి చూస్తున్నారు కదా, ఇది డిస్ప్లే కి ప్రొటెక్షన్ ఇస్తుంది అండ్ మనకి రైనీ సీజన్ లో వాటర్ అనేది లోపలికి వెళ్లకుండా సపోర్ట్ చేస్తుంది. ఈ స్కూటర్ మోర్ మైలేజ్ రావడానికి i3s బటన్ అయితే ఉంది. SOS బటన్ అయితే ఈ స్కూటర్ లో అయితే లేదు. రైట్ సైడ్ లో చూసుకుంటే హై బీమ్, లో బీమ్ ఇండికేటర్స్ అండ్ ఆరెంజ్ స్విచ్ అయితే ఉంది. దీంట్లో మనం హ్యాండిల్ బార్ పైన చూసుకుంటే బార్ ఎండ్స్ అనేది క్రోమ్ బార్ ఎండ్స్ అయితే వస్తున్నాయి. VX మోడల్ లో చూసుకుంటే క్రోమ్ బార్ అండ్ వెయిట్స్ అయితే మనకు ఉండవు. ఈ స్కూటర్ ఒక కీస్ చూసుకున్నట్టయితే నార్మల్ బేసిక్ కీస్ తో పాటు వస్తుంది. ఫ్రంట్ హీరో బ్రాండింగ్ ఉంది, రియర్ హీరో లోగోతో పాటు వస్తుంది. ఈ స్కూటర్ కీ అనేది ప్లేస్ చేసి మిగతా ఫీచర్స్ అన్ని కూడా మీకు చూపిస్తాను. ఈ స్కూటర్ అయితే మనకు E20 ఫ్లెక్స్ వీల్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ లో చూసుకుంటే రైట్ అండ్ లెఫ్ట్ మనకి గ్లవ్ బాక్సెస్ అయితే ఉన్నాయి. లిటిల్ బిట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు ఒక 1 లీటర్ బాటిల్ అయితే ఈజీగా ప్లేస్ అయితే చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. ఈ గ్లవ్ బాక్స్ లో మనం మొబైల్ అనేది ప్లేస్ చేసుకొని ఆన్ ది వేలో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ ఛార్జింగ్ పోర్ట్ అనేది పొజిషన్ కొద్దిగా లోవర్ యాంగిల్ లో అయితే ఉంది. ఇక్కడ ఫ్లోర్ బోర్డ్ చూసుకున్నట్టయితే మనకి డీసెంట్ ఇనో స్పేస్ అయితే ఉంది అండ్ ఇక్కడ క్యారీ హుక్ అయితే ఇచ్చారు. అప్ టు 3 kgs వెయిట్ అయితే ఈజీగా మేనేజ్ అయితే చేస్తుంది. దీంట్లో మనం సీట్ కుషనింగ్ గానీ సీట్ కలర్ గానీ చూసుకుంటే దీంట్లో మనకి డ్యూయల్ టోన్ కలర్ సీట్ తో పాటు వస్తుంది. మిక్చర్ ఆఫ్ బ్లాక్ అండ్ బ్లూ కలర్ తో పాటు వస్తుంది. స్టిచ్చింగ్ కూడా చూడండి చాలా ప్రీమియం స్టిచ్చింగ్ తో వస్తుంది. రియర్ లో గ్రాబ్ రైల్ చూసుకున్నట్టయితే సింగిల్ గ్రాబ్ రైల్ అయితే వస్తుంది. ఈ స్కూటర్ లో మనం సేఫ్టీ పరంగా చూసుకుంటే సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ తో పాటు దీంట్లో సెంటర్ స్టాండ్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. ఈ స్కూటర్ లో సేఫ్టీ పరంగా సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఇచ్చారు కాబట్టి ప్రాబ్లం అయితే లేదు. దీంట్లో పిలియన్ ఫుట్ పెగ్ చూసుకున్నట్టయితే ఫోల్డబుల్ ఫుట్ పెగ్స్ అయితే ఉన్నాయి. క్వాలిటీ అయితే ఓకే ఉంది.
ఈ స్కూటర్‌లో నాకు పర్సనల్‌గా నచ్చింది ఈ గ్రాఫిక్స్ అనేది చాలా నచ్చింది. ప్లెజర్ ప్లస్ అని చెప్పి 3D ఎంబ్లెమ్ వస్తుంది. కింద ఎక్స్‌టెక్ బ్రాండింగ్‌తో వస్తుంది. దీంట్లో మనం ఇంజిన్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటే 110.9 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఇంజిన్‌తో పాటు వస్తుంది. పవర్ ఫిగర్స్ వచ్చేసి 8 బీహెచ్‌పీ ఆఫ్ పవర్ అయితే ఉంది. 8.7 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ అనేది CVT ట్రాన్స్‌మిషన్ పైన రన్ అవుతుంది. బెల్ట్ డ్రైవ్‌తో పాటు వస్తుంది. దీంట్లో కిక్ స్టార్ట్‌తో పాటు సెల్ఫ్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంది కాబట్టి ప్రాబ్లమ్ అయితే లేదు. రియర్‌లో ఇక్కడ 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. రియర్‌లో చూసుకుంటే సింగిల్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్ అయితే ఉంది. వేరే స్కూటర్స్ లాగా ఫ్రంట్ నుంచి బూట్ అన్లాక్ చేయడానికి అయితే లేదు. ఇక్కడ చూసుకుంటే హాలోజన్ టెయిల్ లైట్ ఉంది అండ్ హాలోజన్ ఇండికేటర్స్ తో పాటు అయితే వస్తుంది. వేరే స్కూటర్స్ లాగా ఫ్రంట్ ఒక నాబ్ ఇచ్చుంటే బాగుండేది. రియర్ టైర్ ప్రొఫైల్ చూసుకుంటే 90/100 సెక్షన్ 10" సెక్షన్ వీల్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 10" వీల్స్ తో పాటు వస్తుంది. బ్యాక్ సైడ్ లో కూడా మనకి వీల్ పైన చూసుకుంటే ఆరెంజ్ కలర్ వీల్ స్టిక్కరింగ్ తో పాటు అయితే వస్తుంది. ఈ స్కూటర్ మనకి ఎగ్జాస్ట్ పైన క్రోమ్ కలర్ మఫ్లర్ కవర్ అయితే ఇచ్చారు. క్రోమ్ మఫ్లర్ కవర్ అనేది VX మోడల్లో ఇంకా ZX Plus మోడల్లోనే వస్తుంది. వేరే మోడల్లో బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఈ స్కూటర్ సీట్ హైట్ లేడీస్ కి ఈజీగా యాక్సెస్ చేసేలాగా 765 mm అయితే ఉంది. వెయిట్ వచ్చేసి 106 kgs అయితే ఉంది. ఈ స్కూటర్ లో మనకి ఫ్యూల్ లిడ్ గానీ బూట్ గానీ ఓపెన్ చేయాలంటే కీ అనేది మనకి రియర్ సెక్షన్ లో ప్లేస్ చేసి అయితే ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఫ్యూల్ లిడ్ అనేది బయట ఇచ్చి బూట్ స్పేస్ ఓపెన్ చేయడానికి ఫ్రంట్ ఒక నాబ్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది. దీంట్లో మనకి డీసెంట్ బూట్ స్పేస్ అయితే ఉంది. ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 4.8 లీటర్స్ అయితే ఉంది. మైలేజ్ అరౌండ్ 50 kmpl అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఈ బూట్ స్పేస్ లో మనం ఒక ఆఫ్ ఫేస్ హెల్మెట్ అయితే ఈజీగా ప్లేస్ చేయొచ్చు. దీంట్లో ఇక్కడ లోపల చూసుకుంటే OBD2 కనెక్టర్ అయితే ఉంది. టూల్ కిట్ తో పాటు మనకి బూట్ లైట్ కూడా వస్తుంది. నైట్ టైమ్ లో చాలా యూస్ఫుల్ అవుతుంది. దీంట్లో మనకి ఎక్స్టర్నల్ ఫ్యూల్ లీడ్ అనేది ఇచ్చి ఉంటే ఇంకొద్దిగా బెటర్ అనేది ఉండేది. ఫైనలీ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది 2024 హీరో ప్లెజర్ ప్లస్ ఎక్స్టెక్ 18 ఇయర్స్ స్పెషల్ ఎడిషన్ లో ఉన్న చేంజెస్ అయితే. ఈ స్కూటర్ లో మనకి మేజర్ గా చేంజెస్ అంటే ఓన్లీ గ్రాఫిక్స్ లోనే జరిగింది. నాకైతే పర్సనల్ గా ప్లెజర్ ప్లస్ లో వేరే వేరియంట్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ మోడల్ అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్ గా ఈ గ్రాఫిక్స్ అండ్ ఈ డార్క్ మ్యాట్ బ్లూ కలర్ అనేది. మీకు ఈ స్పోర్ట్స్ ఎడిషన్ అనేది ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చెప్పండి. ఇప్పటికీ కూడా 2024 లో ప్లెజర్ ప్లస్ అనేది వాల్యూ ఫర్ మనీ స్కూటరా, ఎవరు కొనాలి అని చెప్పి మాట్లాడుకుంటే, ఎవరైనా మీ ఇంట్లో లేడీస్ ఉండి ఫస్ట్ టైం ఒక స్కూటర్ నేర్చుకుందాం అనుకుంటే ప్లెజర్ ప్లస్ అనేది ఒక మంచి ఆప్షన్ లా అయితే అవుతుంది. ఈ స్కూటర్ లో స్పెషాలిటీ ఏంటంటే వెయిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. 106 kgs వెయిట్ అయితే ఉంటుంది. ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి స్కూటర్ ఒక సీట్ హైట్ 765 mm సీట్ హైట్ అయితే ఉంది. మీ హైట్ అరౌండ్ 5 feet ఉన్న వాళ్ళు కూడా ఈజీగా మేనేజ్ అయితే చేయొచ్చు. ఎవరిదైతే హైట్ తక్కువ ఉంది, మాకు ఒక లైట్ వెయిట్ మోటార్ సైకిల్ కావాలి, మంచి లుక్స్ తో పాటు కావాలి, మంచి మైలేజ్ కావాలనుకున్న వాళ్ళకైతే ఈ స్కూటర్ అయితే నేను సజెస్ట్ చేస్తాను. మీరు ఇప్పుడిప్పుడే స్కూటర్ నేర్చుకుందామని ట్రై చేస్తున్నారు, మా హైట్ అనేది చాలా తక్కువ ఉంది, మేము పెద్ద స్కూటర్స్ అయితే మేనేజ్ చేయలేము అనుకున్న వాళ్ళకి ప్లెజర్ అయితే చాలా మంచి ఆప్షన్ అని చెప్పాలి. సో ఫైనల్ గా ఇది 2024 ప్లెజర్ ప్లస్ ఒక డీటెయిల్డ్ రివ్యూ. వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ VK.